ఆనకుర్తి గ్రామంలో ప్రతిపాదిత పవర్ గ్రిడ్ ప్రాజెక్టు కోసం రైతుల భూములు స్వాధీనం చేసుకునే ప్రభుత్వ యత్నాలను రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామ రైతులు కలిసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఐక్యత భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సారవంతమైన భూములను పవర్ ప్రాజెక్టు కోసం బలవంతంగా స్వాధీనం చేసుకోవడం సమంజసం కాదని, ప్రభుత్వం తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల కష్టాలు, భూముల విలువ, భవిష్యత్తు జీవనోపాధి దృష్టిలో పెట్టుకోకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం తగదని రామకృష్ణ స్పష్టం చేశారు. రైతుల పోరాటంలో సిపిఐ పూర్తి స్థాయిలో అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. రైతులు కూడా తమ భూములను రక్షించుకునేందుకు కట్టుబడి పోరాటం చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అనంతరం గ్రామ రైతులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొల్లమ్మ, సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, లాయర్ నాగరాజు, దేవేంద్రప్ప, డీలర్ వెంకటేష్, మహిళా రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. డబ్బులు వాళ్ళే కడతారు. అట్లయితే తీసుకోండి, 6 లక్షలు అయితే తీసుకోండి, లేకపోతే మీకు అకౌంట్లో వేస్తారు, మీ పొలం లాక్కుంటారంటే విధానం లేకుండా మంచి పొలాలు పండించుకుంటారని వానొస్తే పంట, లేకపోతే లేదు సార్. మా వచ్చి నెల అయింది సార్, బతికిపోయినా మా అక్కడ ఆలూరు మండలం ఆనకుర్తి గ్రామానికి రావడం జరిగింది. ప్రధానమైన సమస్య ఈ గ్రామంలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ద్వారా దాదాపు 200 ఎకరాల భూమిని బలవంతంగా లాక్కునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇక్కడున్నట్టు ఈ గ్రామంలో రైతులందరూ మా ప్రాణాలు పోయినా ఈ భూమి ఇచ్చేటువంటి సమస్యనే లేదు. ఎందుకంటే మా కుటుంబాలు, మా జీవనాధారం దీనిపైన ఆధారపడి ఉంది. ఈ పొలాలు పోయిన తర్వాత మేము వలసలు వెళ్ళడం, లేకపోతే ఇక్కడ వదిలిపెట్టిపోవడం తప్ప వేరే మార్గం లేదు. ఇట్లా మేము ఊరు వదిలిపెట్టి పోయే కార్యక్రమం ప్రభుత్వం చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి ఇక్కడ ప్రజలు భావిస్తూ ఉన్నారు. అందుకోసం వామపక్ష పార్టీలుగా మేము కోరుతా ఉన్నాం. సారవంతమైన భూములు, 2 కార్లు పంటలు పండేటువంటి భూములు, వాళ్లపైన ఈ భూమి తప్ప వేరే ఆధారం లేనటువంటి రైతులు ఇక్కడ ఉన్నారు. ఇట్లాంటి సందర్భంలో జిల్లా కలెక్టర్ కానీ ప్రభుత్వం కానీ ఆలోచించాల్సిందేమంటే, ఇక్కడే ఆలూరు ప్రాంతంలో బీడి భూములు ఉన్నాయి, కొండ ప్రాంతాలు ఉన్నాయి, అది ఎటువంటి పంటలకు ఉపయోగపడే భూములు ఉన్నాయి. అట్లాంటి చోట తీసుకోవడం వల్ల రైతులకు ఉపయోగం, ఈ ప్రాంత ప్రజలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తుంది, రైతుల్ని భయపడించే ప్రయత్నం చేస్తుంది. ఈ రకంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు తిరగబడతారు, ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. ఆ ప్రజలకు వామపక్ష పార్టీలు అండగా నిలుస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని సారవంత భూముల్ని లాక్కోకుండా ప్రత్యామ్నాయం ఆలోచించాలని చెప్పేసి వామపక్ష పార్టీలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం వివిధ కార్యక్రమాల కింద భూములు సేకరించడం అనేది అది ఆనవాయితీనే. కానీ ఇక్కడ ఏమంటే దాదాపు 192 ఎకరాలు మంచి పంటలు పండే భూములన్నీ కూడా ఈ పవర్ పూలింగ్ కోసం మేము తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం బలవంతంగా రైతులను ఎత్తిన ఇవాళ పిడుగుపడే వార్తను ఇచ్చేసారు. ఇంకోటి ఏమంటే ఏమాత్రం కూడా హేతుబద్ధంగా వారు ప్రయత్నం చేయలేదు. మొదట ఎకరాకు 6 లక్షలు అన్నారు, తర్వాత 12 లక్షలు అన్నారు. ఇప్పుడు ఇవాళ రైతుల నుంచి తిరుగుబాటు వచ్చిన తర్వాత 18 లక్షలు ఇస్తామని చెప్తారు. అంటే నిజంగా మీరు 18 లక్షలు ఇచ్చేవాళ్ళు మొదట్లో 6 లక్షలని ఎందుకు చెప్పారు? రైతుల్లో అనుమానాలు ఎందుకు కల్పించారు? కాబట్టి ఏమంటే ప్రభుత్వం ఏదైనా చేయాలనుకున్నప్పుడు అది ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా ఉండాలి. మీరు అడ్డదిడ్డంగా 6 లక్షలు, 12 లక్షలు, 18 లక్షలు ఈ రకంగా మీరు చెప్తున్నారంటేనే మీరు పారదర్శకంగా లేరు, రైతులను మోసం చేస్తున్నారనేది కూడా అర్థమవుతాం. నువ్వు అదే మొదట్లోనే వచ్చిన 18 లక్షలు ఇస్తానని చెప్పింటే రైతులు ఆలోచించుకుని ఉండేవాళ్ళేమో.
కాబట్టి ఏమంటే ఇవాళ రైతులు కోరుతున్నది ప్రత్యామ్నాయంగా ఎక్కడైతే పడావు భూములు ఉన్నాయో అక్కడ పెట్టుకోండి, ఇక్కడ పంట పండే భూములు వదిలిపెట్టమని వారు కోరుతా ఉన్నారు. వారి కోరిక కూడా సమంజసమే. ఏదేమైనా సరే ఈ అంశం పైన ఈ ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో కూడా ఇవాళ ప్రధానమైన అధికారిగా ఉన్నటువంటి మన చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారిని రేపులే ఎల్లుండి కలుస్తాను. కలిసి ఇవాళ రైతులు ఏదైతే ఇక్కడ కోరుతా ఉన్నారో రైతుల కోరికను కూడా వారికి తెలియజేసి రైతులకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము సిపిఐ, సిపిఎం మేమిద్దరం కూడా 2 పార్టీలు వారికి అండగా ఉంటామని చెప్పి కూడా మనం